మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేస్తున్నారా? అయితే ఇవి మానేయండి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఈ అలవాట్లు మానేయకపోతే మీకు సమస్యలొస్తాయి. మొదటిది డైలీ కాఫీ తాగడం. మీరు డైలీ కాఫీ తాగడం వల్ల మీ బాడీలో కెఫెయిన్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ఓవర్ డోస్ అయిపోతుంది. దానివల్ల మీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. డైలీ కాఫీ తాగే బదులు ఏదైనా హెర్బల్ టీని రీప్లేస్ చేసుకోండి. రెండోది జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ స్నాక్స్, చిప్స్, బేకరీ ఐటమ్స్, ప్రిజర్వ్డ్ ప్యాకెట్స్, వీటన్నిటి వల్ల మీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. వీటి వల్ల ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ప్రెగ్నెన్సీ కోసం క్లీన్ బాడీ, క్లీన్ ఫుడ్ అనేది అవసరం. మూడోది లేట్గా నిద్రపోవడం. మీరు ప్రతిరోజు లేట్గా నిద్రపోవడం వల్ల స్లీపింగ్ హార్మోన్ మెలటోనిన్ అనేది తగ్గిపోతుంది. అది మీ ఫెర్టిలిటీ హార్మోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నాలుగోది ఎమోషనల్ స్ట్రెస్ మరియు ఓవర్ థింకింగ్. ఎమోషనల్ స్ట్రెస్ మరియు ఓవర్ థింకింగ్ వల్ల మీ హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. మీ ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఐదోది ప్లాస్టిక్ అనేది ఎక్కువగా వాడడం. ప్లాస్టిక్లో బీపీ అనే కెమికల్ ఉంటుంది. దానివల్ల మీ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయితే ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేస్తుంటే వెంటనే ఈ అలవాట్లను మానేయండి. వాటికి బదులు మంచి అలవాట్లను రీప్లేస్ చేయండి. వీటిలో మీకు ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.